ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది మనుషుల్ని నమ్మి 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 ఏ పనులు జరగకుండా మనుషుల్ని నమ్మి నమ్మి మీ జీవితంలో అలసిపోయారు. వారు చేస్తారేమో అని అనుకున్నావు, కానీ చేయి వదిలిపెట్టారు. వారిని నమ్మావు, మోసగించారు. చాలామంది చెప్తూ ఉంటారు, ఊరికన్నా నమ్మాను వాడిని, నమ్మకపోయింటే బాగుందని. అంత అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు. అయితే ఎవరిని నమ్మితే మన కార్యం జరుగుతుంది? ఈ లోకంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నీ కార్యం జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుని నమ్మితే నీ కార్యము ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏ కార్యమైనా కావచ్చు. అందుకే దావీదు అన్నాడు కీర్తన 37:5, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన 37:5లో రాయబడింది, నీవు ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. మనుషులు నమ్ముకున్నావు కాబట్టి నీ కార్యం నెరవేరలేదేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా నువ్వు నన్ను నమ్ముకో, నేను ఈ కార్యం నెరవేరుస్తాను. ఏ కార్యమైనా, ఇంటి నిర్మాణం అయి ఉండొచ్చు, వివాహం అయి ఉండొచ్చు, గర్భఫలం అయి ఉండొచ్చు, బిజినెస్ వర్ధిల్లడం అయి ఉండొచ్చు, నీ చదువులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఏ కార్యము మంచి జరగాలని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నావో అది ఇక మీదట దేవుని నమ్మి ప్రార్థించి చెయ్యి, తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. నీ సేవలో కావచ్చు, ఏ కార్యమైనా ఆయనను నమ్మితే ఆయన నెరవేరుస్తాడు. ఆయనకు అన్నీ సాధ్యం. నమ్ము, దేవుని మీద నీ భారం వేయి, ఆయన ఒక్కడే నమ్ము, ఆయన నీ కార్యం తప్పకుండా నెరవేరుస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే మనుషులు నమ్మి మోసపోయారు, వారిని జ్ఞాపకం చేసుకుని ఇక మీదట వారిని క్షమించి, వారు ఇక మీదట నిన్ను మాత్రమే నమ్మి ప్రతి కార్యము నెరవేర్చుకునే నాయన వారిగా ఈ లోకములో ఉంచి నడిపించమని ఆ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.